పగలు మనిషి ప్రపంచానికి కనిపిస్తాడు, రాత్రి మనిషి తనకు తానే కనిపిస్తాడు. జీవిత సత్యాల కోసం వెతుకుతున్న రాఘవ్ విజయ్ దగ్గర ఖాళీ ఇంటి బాధను చూశాడు. సీతమ్మ దగ్గర సమయం విలువను నేర్చుకున్నాడు. చిన్ను దగ్గర సంతోషం రహస్యాన్ని తెలుసుకున్నాడు. మురళి దగ్గర నమ్మకం విరిగినప్పుడు మనసుకు పడే గాయం ఎంత లోతుగా ఉంటుందో అర్థం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అతన్ని వెంటాడుతున్న ప్రశ్న ఒకటే: రాత్రి పడుకున్నాక మనసు ఎందుకు ప్రశాంతంగా ఉండదు? మురళిని కలిసిన తర్వాత రాఘవ్ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత వచ్చింది. అతన్ని క్షమించాడా? పూర్తిగా కాదు. ద్వేషిస్తున్నాడా? అది కూడా కాదు. కానీ 20 సంవత్సరాలుగా గుండెల్లో మోస్తున్న ఒక బరువు కొంచెం తేలికైనట్టు అనిపించింది. అయినా ఒక సమస్య మాత్రం అలాగే ఉంది. రాత్రి, ప్రత్యేకంగా అర్ధరాత్రి తర్వాత పగలంతా బాగానే ఉంటుంది. మనుషులు, పనులు, మాటలు, నవ్వులు. కానీ రాత్రి మంచం మీద పడుకున్నాక ఎక్కడి నుంచో పాత జ్ఞాపకాలు వస్తాయి. చెప్పకూడని మాటలు గుర్తొస్తాయి. చేసిన తప్పులు గుర్తొస్తాయి. చేయలేకపోయిన పనులు గుర్తొస్తాయి. అలా చేసి ఉంటే బాగుండేది అనే వాక్యం గుండెలో తిరుగుతూనే ఉంటుంది. ఒకరోజు రాత్రి 2 గంటలకు రాఘవ్ నిద్ర లేచాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏమీ జరగలేదు, కానీ ఏదో జరగబోతున్నట్టుంది. నీళ్లు తాగి బాల్కనీలోకి వెళ్ళాడు. కింద రోడ్డు ఖాళీగా ఉంది. పగలంతా జనంతో నిండిపోయే నగరం ఇప్పుడు ఒంటరిగా కనిపిస్తోంది. అప్పుడే అతనికి ఒక ప్రశ్న వచ్చింది. నగరం ఎంత నిశ్శబ్దంగా ఉండగలదా? తర్వాత ఇంకో ప్రశ్న: అయితే నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? మరుసటి రోజు అతను డాక్టర్ ఆనంద్ను కలిశాడు. ఆనంద్ సైకాలజిస్టు, కానీ సాధారణ డాక్టర్ కాదు. మాటల కంటే వినడమే ఎక్కువ. రాఘవ్ తన మనసులో ఉన్నదంతా చెప్పాడు. మరణ భయం, ఒంటరితనం, స్నేహితుల జ్ఞాపకాలు, పశ్చాత్తాపాలు, భవిష్యత్తు భయం, అన్నీ. ఆనంద్ చివరి వరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. అంతా విన్న తర్వాత ఒక ప్రశ్న అడిగాడు: నీకు ఎక్కువ భయం దేనికి? రాఘవ్ కాసేపు ఆలోచించాడు. ఒంటరిగా మిగిలిపోతానేమో అని అన్నాడు. ఆనంద్ తల ఊపాడు. అది భయం కాదు అన్నాడు. మరి? అది నిజం. అదే నిజం. రాఘవ్ ఆశ్చర్యంగా చూశాడు. ఈ ప్రపంచంలో చివరికి ప్రతి మనిషి ఒంటరిగానే ప్రయాణం ముగిస్తాడు అన్నాడు ఆనంద్. అయితే ఈ బాధ ఎందుకు? అడిగాడు రాఘవ్. ఆనంద్ కిటికీ బయటకు చూశాడు. ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉండడానికి భయపడటం లేదు. మరి నీతో నువ్వు ఉండడానికి భయపడుతున్నావు. ఆ మాట విన్న క్షణం రాఘవ్ నిశ్శబ్దంగా అయిపోయాడు. ఎందుకంటే అది నిజమే. జనాల్లో ఉంటే ఆలోచనలు రావు. ఫోన్ ఉంటే నిశ్శబ్దం వినిపించదు. టీవీ ఉంటే మనసు మాటలు వినిపించవు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మన నుంచి మనం తప్పించుకోలేం. ఆనంద్ టేబుల్ మీద ఉన్న గడియారాన్ని చూపించాడు. ఇది ఎందుకు టిక్ టిక్ అంటుంది? అడిగాడు. సమయం కదులుతోంది కాబట్టి అన్నాడు రాఘవ. అవును, మనిషి జీవితము అలాగే. ప్రతి క్షణం పోతూనే ఉంటుంది. కానీ మనం జీవించకుండా గుర్తు చేసుకుంటూ లేదా భయపడుతూ గడిపేస్తాం. రాఘవ్ మౌనంగా విన్నాడు. ఆనంద్ మళ్ళీ అన్నాడు. గతం అంటే జ్ఞాపకం, భవిష్యత్ అంటే ఊహ. కానీ మనం బాధపడేది ఈ రెండిటి వల్లే. అయితే జీవితం ఎక్కడ ఉంది? అడిగాడు ఆనంద్. రాఘవ్ సమాధానం చెప్పలేకపోయాడు. ఆనంద్ చిరునవ్వు నవ్వాడు. ఈ క్షణంలో, ఇప్పుడే అన్నాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తూ రాఘవ్ ఒక పార్కు దగ్గర ఆగాడు. ఒక వృద్ధ దంపతులు బెంచ్ మీద కూర్చున్నారు. ఎవ్వరూ మాట్లాడటం లేదు. కేవలం పక్కపక్కనే కూర్చున్నారు. కొద్ది దూరంలో ఒక చిన్న పిల్లవాడు గాలిపటం ఎగరేస్తున్నాడు. అతను నవ్వుతున్నాడు. ఆ నవ్వు గాలిలో తేలుతోంది. అప్పుడే రాఘవ్కు ఒక విషయం అర్థమైంది. జీవితం పెద్ద పెద్ద విజయాల్లో ఉండదు, చిన్న చిన్న క్షణాల్లో ఉంటుంది. మనమే వాటిని దాటేస్తుంటాం. రాత్రి ఇంటికి వెళ్ళి డైరీ తెరిచాడు. చాలా రోజుల తర్వాత ఒక ప్రశ్న రాయలేదు, ఒక సమాధానం రాశాడు. నాకు ఒంటరితనం భయం కాదు, జీవించకుండా గడిచిపోయే రోజులే భయం. ఆ మాట రాసిన తర్వాత ఎన్నో నెలల తర్వాత అతనికి ప్రశాంతంగా నిద్ర వచ్చింది. కానీ జీవితం ఇంకా అతనికి చివరి పాఠం చెప్పలేదు. ఎందుకంటే మరణం గురించి ఆలోచించటం ఒకటి, మరణం దగ్గరగా వెళ్ళి రావడం ఇంకొకటి. కొన్ని రోజుల తర్వాత
ఒక సంఘటన రాఘవ్ జీవితాన్ని మళ్ళీ కుదిపేయబోతోంది. మనం సిద్ధమయ్యామనుకునే క్షణంలోనే జీవితం కొత్త పరీక్షను ముందుకు తెస్తుంది. ఆ రోజు మొదటిసారి అతనికి తన గుండె చప్పుడు భయంగా వినిపించింది. గుండె చెప్పిన హెచ్చరికతో పార్ట్ 7లో మళ్ళీ కలుద్దాం. రాఘవ్ గుండె చెప్పిన హెచ్చరిక వెనుక ఏమి జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఊహను కామెంట్లలో రాయండి. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ కథల ప్రయాణంలో తోడుండండి. మళ్ళీ కలుద్దాం గుండె చెప్పిన హెచ్చరిక పార్ట్ 7లో.